నామినేషన్ సందర్భంగా ఫాతిమా సమద్ తన మద్దతుదారులతో కలిసి జనగాంపుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలు నినాదాలతో 28వ వార్డు పరిసరాలు కోలాహలంగా మారాయి. గతంలో తాను అందించిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం మళ్లీ తనకు అవకాశం ఇచ్చిందని, ఈసారి కూడా వార్డు ప్రజలు తనను ఆదరిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జనగాం మున్సిపాలిటీలోని 30 వార్డులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 28వ వార్డు జెండాలకు రిజర్వ్ చేపడింది. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. జై తెలంగాణ. ఈరోజు రాబోయే ముందు మున్సిపల్ ఎలక్షన్లో 20th వార్డు జనరల్ మైన్లో వచ్చినందున మా సతీమణి హఫీజ్ ఫాతిమా సమద్ గారిని బయలో రావడం జరుగుతుంది. గతంలో మనం చేసిన అభివృద్ధి పనులు కానీ, మనం చేసిన సేవలు కానీ, మన వార్డు ప్రజలు ప్రజలందరూ సహాయ సహకారాలతో, అందరూ ఆశీస్సులతో, దీవెనలతో గెలవడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు కూడా 28వ వార్డు టికెట్ ఆశించి నేను మన వార్డు ప్రజలందరి సలహా తీసుకొని ముందుకు రావడం జరుగుతున్నది. నన్ను ఇలాగే దీవించారో మా సతీమణి హఫీజ్ ఫాతిమా సమద్ని దీవించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.